నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఒకరికొకరుగా మనకు అందించిన వారు కర్లపాలెం హనుమంతరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సమ మనస్ అనే రెండు సంస్కృత పదాల కలయిక నుంచి పుట్టిన సామనస్యం అంటే ఏకాభిప్రాయం, ఐకమత్యం, పరస్పర సహకారం. సామూహికంగా ఒకే లక్ష్యం కోసం ఒకే ఆలోచనలతో కలిసి పనిచేసే ఈ సామరస్య భావనను అథర్వవేదంలో సామనస్యం అనే సూక్తం ప్రస్తావిస్తుంది. వేదాలు చెప్పే మంచి విషయాల్లో ప్రత్యేకించి నిత్య జీవితానికి సంబంధించి ఇందులో ఎన్నో ఆచరణీయమైనవి ఉన్నాయి. ఒకరి పట్ల మరొకరు ప్రేమాభిమానాలతో క్రమశిక్షణ పాటిస్తూ జీవించమని ప్రబోధిస్తుంది సామనస్యం సూక్తం. కక్షలు కార్పణ్యాలతో కాలం వృధా చేసుకునే జనాలకు విద్వేషరహిత జీవిత ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. సహృదయం సామనస్యమ విద్వేషం కృణోమివాహ అనే శ్లోకపాదంతో ప్రారంభమయ్యే ఈ సూక్తంలోని మొదటి రుక్కు సమాజానికి, కుటుంబానికి చక్కని సందేశాన్ని అందిస్తుంది. లేగ దూడలు ఆవులను, తల్లులు బిడ్డలను ప్రేమించినట్లు ప్రతి ఒక్కరూ ఇతరులను ప్రేమిస్తే సమాజంలో సుఖశాంతులు నెలకొంటాయని, తద్వారా వ్యక్తిగత సౌఖ్యం కూడా లభిస్తుందని ఈ రుక్కు వక్కాణిస్తుంది. రెండో రుక్కు కుటుంబ సభ్యుల ప్రవర్తనకు సంబంధించినది. కొడుకు తండ్రికి అనుకూలంగా ఉండాలని, తల్లి బిడ్డల పట్ల వాత్సల్యంతో మెలగాలని, భార్యాభర్తలు ఒకరికొకరు మనసెరిగి మంచి మాటలతో సేద తీర్చుకోవాలని హితవు చెబుతోంది. తోబుట్టువులు ఒకరి పట్ల ఒకరు ప్రవర్తించే విధానాన్ని మూడో రుక్కు తెలియజేస్తుంది. అన్నదమ్ములు కలిసిమెలిసి మెలగాలి. ఆస్తి పంపకాల వంటి ఇంటి విషయాలు రచ్చకెక్కరాదు. అక్క చెల్లెళ్ళు అసూయ ద్వేషాలను విడిచి ఒకరి పట్ల ఒకరు అనురాగంతో జీవించాలి. ఒక తల్లి కన్న సంతానం తమలో తాము కలహించుకునే ఇంట్లో లక్ష్మి క్షణమైనా ఉండదని హెచ్చరిస్తుంది రుక్కు. బతుకు తెరువు కోసం ఒకే సమాజంలో కలిసి జీవించే వ్యక్తులు ఐకమత్యంతో మెలిగే పద్ధతులను నాలుగో రుక్కు సోదాహరణంగా వివరిస్తుంది. ఒకే వృత్తిలో ఉన్నవారు పరస్పరం సహకరించుకుంటూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగినప్పుడే వివాదాలకు తావులేని జీవన భృతికి లభిస్తుంది. ఇంద్రాది దేవతలు తమకు లభించిన అమృతాన్ని ఐకమత్యంతోనే కాపాడుకున్నారు. ఈ విధమైన సామనస్య భావన సమాజానికి హితవు చేకూరుస్తుంది. మానవ ప్రయత్నంలో లోపం లేకున్నా దైవానుగ్రహం దానికి తోడ్పడినప్పుడే పని సానుకూలపడుతుంది అని ఐదో రుక్కు కర్మఫల రహస్యాన్ని విప్పి చెబుతుంది. దైవ సన్నిధికి దూరం కాకుండా ఆత్మీయ భావన నెలకొని ఉండాలంటే నిజ నివాసాలలో నిత్యం దేవతలను స్తుతిస్తూ పూజాధికాలు సాగుతుండాలని ఈ రుక్కు నిర్దేశిస్తుంది. సఖ్యత, సభ్యత వంటి సద్గుణాలు రాసిపోసిన ఉత్తములను ఉద్దేశించినది ఆరో రుక్కు. సజ్జనులు తమలో తాము కలహించుకోరాదు, పరస్పరం అనురాగబద్ధులై జీవించాలి. సుమధుర సంభాషణలతో బాంధవ్యాలను మెరుగుపరుచుకోవాలి. అప్పుడే సంఘంలో సమైక్యత వర్ధిల్లుతుంది. సమాజంలోని సభ్యులను ఉద్దేశించి సాగే ఈ ఆఖరి రుక్కు సత్సందేశంతో వేదం లక్షించిన సామాజిక ప్రయోజనాన్ని సమర్థంగా సాధించింది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.